బీబీసీ యొక్క పాత్రనే కానీ లేదా చాలామంది రోహింగ్యుల రూపంలో వచ్చి భారతదేశంలో జరుగుతున్నవన్నీ ఇక్కడ వెజిటేబుల్ వెండర్గా వాడు డైలీ బండ్ల మీద కూరగాయలు అమ్ముతున్నట్టుగా కనపడతాడు కానీ వాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కంట్రీలు దాటిస్తున్నాడో తెలియదు మనకి. నిజంగా ఇలాంటివన్నీ చెప్తున్న మీలాంటి వాళ్ళు అధ్యయనాలు చేసి ఇగో ఇది ట్రూత్ ఇది నిజం అని చెప్పే కోణంలో చాలా మంది మీలాంటి వాళ్ళది అమోక్ దేశ్ముఖ్ ఛానల్ లేచిపోయింది, మీ ఛానల్ లేచిపోయింది, మధ్యలో సనాతన ధర్మ టాపిక్ తీసుకున్నప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఛానల్స్ కొని లేచిపోయినాయి. ఇలా లేచిపోతూ ఉన్నాయి ఎక్కువగా. సో నిజం అనేది బయటికి రావడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ మనకున్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ సృష్టించిన వాళ్ళు, పరదేశం వాళ్ళు సృష్టించిన వాళ్ళు, వాళ్ళ ప్లాట్ఫామ్స్లలో మనం మన ధర్మం గురించి మాట్లాడుకోవటమే ఒక దౌర్భాగ్యం. ఇందాక మీరు చెప్పినట్లు ఇంత టాలెంట్ ఉండి కూడా భారతీయులు రాకపోవటం, ఈ ఛానల్స్ ఇలా లేచిపోవటం అనేది ఏ రకంగా చూడవచ్చు యాక్చువల్లీ? ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాలు